ఒక పల్లెటూరిలో రామయ్య అనే తోటమాలి ఉండేవాడు. అతనికి చిన్న తోట ఉండేది. ఆ తోటలో పూలు, పండ్ల చెట్లు చాలా అందంగా పెరిగేవి. రామయ్య ఎంతో కష్టపడి వాటిని చూసుకునేవాడు. ఒకరోజు గ్రామంలో తిరిగే ఒక ఆవు ఆ తోటలోకి వచ్చి మొక్కలను తినడం ప్రారంభించింది. రామయ్య చూసి చాలా కోపంగా, ఏమిటి ఇది? నా కష్టం అంతా నాశనం చేస్తున్నావా? అని అరవసాగాడు. ఆవు మాత్రం భయపడకుండా ప్రశాంతంగా అతని వైపు చూసింది. కొంతసేపు తర్వాత రామయ్య కోపం తగ్గింది. ఇది కూడా ఆకలితోనే వచ్చిందేమో అని అనుకున్నాడు. వెంటనే కొంత గడ్డి తెచ్చి ఆవుకు పెట్టాడు. ఆవు తృప్తిగా తిని అక్కడినుంచి వెళ్ళిపోయింది. కొన్ని రోజులు తర్వాత ఆ ఆవు మళ్ళీ వచ్చింది. ఈసారి అది తోటను పాడు చేయలేదు. బదులుగా అది తన యజమానిని తీసుకువచ్చింది. ఆ యజమాని రామయ్యను చూసి, నీ దయ వల్ల నా ఆవు బతికింది. నీ తోటకు నేను సహాయం చేస్తాను అని అన్నాడు. ఆ తర్వాత రామయ్య తోట మరింత అందంగా మారింది. నీతి: కోపం కంటే కరుణ గొప్పది.